వాస్తవానికి సైబర్ క్రైమ్ కానీ, తర్వాత ఈ టెక్నాలజికల్ పర్స్పెక్టివ్లో జరిగేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ, డ్రగ్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ, అంటే నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి త్వరితగతిన ఆదాయ వనరులు సంపాదించేటువంటి ధ్యాసతో చేసేటువంటి క్రైమ్ కానీ, నెగ్లెక్టికల్ బిహేవియర్స్ కానీ, అంటే కొన్ని విషయాలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అలా నెగ్లెక్ట్ చేయడం ద్వారా కూడా క్రైమ్ ఎక్కువ జరిగేదానికి అవకాశం, అటువంటి విషయాలు కానీ ఈ మధ్య కాలంలో పెరిగినాయని చెప్పచ్చు. ఇక రెండో విషయం చూస్తే ఈ క్రైమ్ రేట్ను మనము ఎలా వీక్షించగలుగుతున్నాం. గతంలో ఒక క్రైమ్ మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి, మన దగ్గరికి మనం తెలుసుకోవడానికి టైం పట్టేది, లేదంటే మనం రీసెర్చ్ చేస్తేనో లేదంటే కొన్ని స్టడీస్ని మనం పరిశీలిస్తేనే మనకు క్రైమ్ తెలిసేది. జర్నల్స్ ద్వారా, తర్వాత అంటే న్యూస్ ద్వారా, తర్వాత డిఫరెంట్ అదర్ మీడియాస్ ద్వారా, ఏదైనా ఒక ప్లాట్ఫామ్స్లో అంటే ఒక ఫోరంలో డిస్కస్ చేయడం ద్వారా మనకు సెన్సస్ రిపోర్ట్ తెలిసేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఈ యొక్క టెక్నాలజికల్ డెవలప్మెంట్ వలన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతున్న సమయంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్లో మనకేమవుతుంది, ప్రతి సెకండ్ ప్రతి విషయం మనకు అప్పటికప్పుడు అప్డేట్ వస్తున్నాయి. ఉదాహరణకి మన పెద్దలు అంటే ఒక 30 years 40 years బ్యాక్ పోతే ప్రపంచ వీక్షణి అన్నది చాలా కష్టంగా ఉండే. ఎందుకంటే ఇది ఒక అమెరికాలోనో ఒక లండన్లోనో లేదంటే ఒక ఆస్ట్రేలియాలోనో జరిగే విషయము మన దగ్గరికి రావడానికి టైం పట్టేది, విషయం అర్థం చేసుకునేవారు, తెలుసుకునేదానికి. కానీ ఇప్పుడు ఏమైంది, సెకండ్స్ కూడా లేవు, సెకండ్స్ జస్ట్ లైవ్, మనం చదివే లోపే ఇంకొక వార్త వచ్చేస్తూనే ఉంటుంది, లైవ్లో మనకు తెలుస్తుంది. అంటే మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వరల్డ్లో ఈ మీడియా వలన, అంతర్జాలం వలన మనకు యాక్సెసిబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరగలిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఉదాహరణకి ఒకప్పుడు మేజర్ సిటీస్లోనే టెక్నాలజీ కానీ ఈ యొక్క టెక్నాలజీ సంబంధించిన విషయాలు కానీ ఎక్స్చేంజ్ ఉండేది. ఇప్పుడు మారుమూల గ్రామం వరకు కూడా ఇన్ఫర్మేషన్ చేరవేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్క చేతిలో అంతర్జాలం ఉంది, అంటే ఫోన్ ఉంది. ఈ ఫోన్ వల్ల ఏమవుతుంది, ఎక్కడేం జరుగుతుంది అనేది పాపప్స్ ద్వారానో ఇన్ఫర్మేషన్ ద్వారానో న్యూస్ ద్వారానో జరుగుతుంది. ఇక మనం ఏం చేస్తున్నాం, ఉదాహరణకి ఒక మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ నిద్ర లేచిన తర్వాత అలా ఆరు బయటను కూర్చొని ఒక టీ తాగేటువంటి అలవాటు మనకు ఇప్పుడు వచ్చింది, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఒకప్పుడు పేపర్ చదివేవాళ్ళు, పేపర్ చదవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే దాదాపు ఇంచుమించు ఒక గంట అర్ధగంట చదివేవాళ్ళు. చదివితే అక్కడెక్కడ చిన్న చిన్న బులెటిన్స్తో ఇలా నేరం జరిగిందనే విషయం తెలిసేది. ఇప్పుడు ఏమైపోతుందంటే విజువల్ మీడియా ప్రభావం ఎక్కువ ఇవ్వడం వలన 24/7 అందుబాటులో ప్రతి ఒక్క విషయం చేరవేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. మనకి ఏంటంటే ఏమవుతుంది, ఇప్పుడు మన పదే ఈ యొక్క విజువల్ మీడియాని చూడడం, విజువల్ మీడియా పైన మనం ఆధారపడడం, దాని నుంచి మనకు పాపప్, మనం చూడకపోయినా అది పాపప్ ద్వారా మనల్ని అలర్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని పదే వింటున్నాం. అంటే ఈ యొక్క టెక్నాలజికల్ డెవలప్మెంట్ వలన జరిగే విషయమే త్వరితగతిన మనం చేరవేయడం వలన ఆ విషయం పదే రిపీటెడ్ కావడం వలన దాని యొక్క ప్రభావం అనేది పెరుగుతుంది అనే భావన కలిగేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది.